సీతమ్మ వారు పుట్టిన ఊరు ఫ్రెండ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ మోటో క్యాంప్ పాటిల్ అభిషేక్. అందరికీ మరొకసారి జై శ్రీరామ్. నేనైతే ఇప్పుడు లగ్మా అనే ఊర్లో ఉన్నాను, బీహార్ లో. నైట్ ఇదిగోండి ఇక్కడే ఇదే ధాబాలో పడుకున్నాను. అండ్ మన థండర్ వచ్చేసి బయటకు వచ్చింది, మన బైక్ సో లోపల పెట్టారు. ఇక్కడే ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఈ భయ్య అదే ధాబా. సో నైట్ చాలా చాలా అంటే చాలా చలి ఉండే, మొత్తం ఫాగీగా ఉండే. ఇక్కడ నుంచి సీతామణి వచ్చేసి ఇంకో 11 కిలోమీటర్స్ అయితే ఉంది. బా చలి చాలా ఎక్కువ ఉంది, చూస్తున్నారు కదా నోట్ల నుంచి పొగలు ఎట్లా వస్తున్నాయో, మాట్లాడడానికి కూడా రావట్లేదు. అయితే ఇంకా నైట్ ఇక్కడే తినేసి ఇక్కడే పడుకున్నాను. అండ్ మళ్ళీ ఇక్కడే బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు బయలుదేరబోతున్నాను ఇంకో 5 మినిట్స్లో. సో మిగతాదంతా సీతామణిలో చూద్దాము. సీతామణి ఇది కూడా ఒక సీతా జానకి ధామ్ అంటారు, సీతామణి జానకి ధామ్. ఇది కూడా ఒక చాలా పవిత్రమైన పుణ్యమైన ప్లేస్. ఇది రామాయణంలో ఇంకా వేరే పురాణాల్లో కూడా మనకు రాసింది ఈ ప్లేస్ గురించి. సో అందుకోసమనే నేనైతే ఈ ప్లేస్ కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాను. సో టైం వచ్చేసి 10:30 అవుతుంది, కనిపిస్తున్నారే 10:30 అవుతుంది. ఇంకా ఇక్కడి నుంచి అయితే నేను ఇంకా సీతామణికి బయలుదేరుతున్నాను. అండ్ భయ్యా बहुत धन्यवाद आपसे, बहुत धन्यवाद आपको मिलके. ఈ అన్ననే నాకు ఇదిగోండి ఇక్కడ ఈ ధాబా ఈ అన్నదే. సో భయ్యా आपका नाम? రాజ్మంగల్. రాజ్మంగల్ అన్న పేరు. ఇటు సైడ్ వస్తే మాత్రం ఈ అన్నతో పక్కా కలవండి, చాలా మంచి హాస్పిటాలిటీ ఇచ్చినారు. అండ్ ఇక్కడ జనాలు కూడా చాలా అంటే చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఎవరయ్యా నాకు చెప్పింది బీహార్ డేంజర్ అది ఇది, అరే చాలా కూల్ బాయ్ రండి. జనాలు ఎంత రెస్పెక్ట్ ఇస్తారంటే మీకు, మీరు ఎక్కడ ఆగి జస్ట్ వాటర్ అడిగినా అని పాలిచ్చే రకం ఉన్నారు ఇక్కడ. సో వీళ్ళందరూ. సో భయ్యా మేరే సాత్ ఏక్ బార్ జై శ్రీరామ్ బోలోగే సబ్ లోగ్? జై శ్రీరామ్. సో ఇప్పుడైతే ఇక్కడి నుంచి సీతమ్మ వారి పుట్టినింటికి అయితే వెళ్దాం రండి. చాలా నాయిస్ పొల్యూషన్ ఉంది కదా, అవును చాలా నాయిస్ పొల్యూషన్ ఉంది. ఎందుకంటే అండ్ ఇంకోటి పగిడి ఈ ట్యాగ్ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారా? యా ఇవన్నీ తెలుసుకోవాల్సిందే మీరు. నేను ఇక్కడికి వచ్చి బైక్ ఆపంగానే ట్రస్ట్ వాళ్ళు వచ్చినారు, ఈ జానకి మాతా టెంపుల్ ట్రస్ట్ వాళ్ళు వచ్చినారు. ట్రస్ట్ వాళ్ళు వచ్చి మీకు పాస్ ఇస్తున్నాము, పగిడి కట్టిస్తాము, ఈరోజు చాలా పెద్ద సెలబ్రేషన్ ఉంది, రామ్ లలా వారి జన్మభూమి విగ్రహ ప్రతిష్టాపన కోసమని జానకి మాత పుట్టినిల్లు సీతమ్మ వారి పుట్టినింట్లో పండుగ చేస్తున్నారు. యా గాయ్స్ ఇక్కడ పండుగ చేస్తున్నారు. సో ఇక్కడ మొత్తం భారత్ అదంతా అయ్యేది ఉంది, అందులో పాస్ ఇచ్చినారు, నా బైక్ లీడ్ చేయాలన్నారు, ఇవన్నీ చెప్పినారు. ఏమైందో ఏమో నాకు తెలీదు, బట్ ఓకే. టెంపుల్ లో మాత్రం మొత్తం డైరెక్ట్ మీరు డ్రోన్ కెమెరా ఏది పడుతుంది యూజ్ చేయండి, మీకు ఎవరు ఆపేది లేదు, మేము చూసుకుంటాము అని చెప్పినారు. అదే భరోసా ఇచ్చినారు. సో టెంపుల్ మొత్తం చూసుకొచ్చినాను. సీతమ్మ వారు పుట్టిన ఊరు ఫ్రెండ్స్, సీతమ్మ వారి పుట్టిన ఊర్లో అయితే ఉన్నా నేను. సీతమ్మ వారు ఇక్కడే పుట్టారు, అవును ఫ్రెండ్స్, సీతమ్మ వారు ఇక్కడే పుట్టారు. జనక మహారాజు గారికి సీతమ్మ వారు ఇక్కడే దొరికినారు. సీతమ్మ వారు భూమిలో నుంచి దొరికినారు జనక మహారాజు గారికి. అయితే సీతామఢిలో మీరు దర్శనం చేసుకోవాల్సిన 2 స్థానాలు, ఒకటి పునర్వా, ఫస్ట్ వెళ్ళగానే పునర్వా అంటే ఇప్పుడు చూసే టెంపుల్, దీని తర్వాత సీతామఢిలోని జానకీదేవి టెంపుల్. సో ఇది తర్వాత వస్తుంది. అయితే ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు సీతమ్మ వారి జన్మస్థానానికి అయితే వచ్చాను. ఇది సీతామఢి మెయిన్ టెంపుల్, అంటే జానకి టెంపుల్ నుంచి ఒక 2 కిలోమీటర్స్లో ఉంటుంది. ఇది మెయిన్ టెంపుల్, సీతమ్మ వారు ఫస్ట్ పుట్టింది ఇక్కడే. సో పదండి టెంపుల్లోకి అయితే వెళ్దాం. టెంపుల్లోకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుందాం.
ఆ సమయంలో అయితే ఇది రాజా జనక మహారాజు గారి రాజ్యం ఉండే. ఈ రాజ్యం పేరు మిథిలా రాజ్యం. పరమేశ్వరుల వారు ఒక సభనైతే ఏర్పాటు చేస్తారు. పరమేశ్వరుల వారి శిష్యులు నలుగురు ఉన్నారు. రాజా జనక మహారాజు గారు, లంకేశ్వరపతి రావణుడు, బాణాసురుడు, ఇంకా పరశురాముడు. శివుడు ఈ నలుగురినైతే ఈ సభలో పాల్గొమని చెప్తారు. అయితే ఈ సభలో జనక మహారాజు గారు ఇంకా లంకాపతి రావణుల వారైతే వస్తారు. అయితే శివుడు అడిగిన ప్రశ్నల్లో వారిద్దరి మధ్యలో వాదోపవాదంలోకి అయితే దిగినారు. ఈ వాదోపవాదంలో రావణుడు ఓడిపోతాడు, జనక మహారాజు గెలుస్తారు. ఈ ఆనందంలో శివుడు జనక మహారాజుకి శివధనుసునైతే ఇస్తారు. ఓడిపోయినందుకు రావణుడు చాలా దుఃఖపడతాడు. 10 తలలు ఇచ్చి నేను పూజిస్తాను కానీ నేను ఓడిపోయాను, జనక మహారాజు గెలిచాడని చాలా అంటే చాలా బాధపడతాడు. ఓడిపోయినందుకు రావణుడు జనక మహారాజు మీద అయితే పగబట్టి ఎలా పగ తీర్చుకోవాలా అనేది మాత్రం చూస్తారు. ప్రతి రాజ్యంలో రాజు ప్రజల దగ్గర అందరి దగ్గర పన్నునైతే తీసుకుంటారు. అయితే రాజా రావణుడు వాళ్ళ స్థానంలో అక్కడ అంటే లంకలో జంగల్లో ఉండేవారు ఋషిమునుల దగ్గర ట్యాక్స్ రూపంలో అయితే రక్తాన్ని అయితే తీసుకునేవాడు వాళ్ళ దగ్గర నుంచి. అలా రక్తంతో నిండిన పన్నునైతే ఒక కుండలో నింపుతూ ఆ కుండ అయితే నిండింది. ఆ కుండ నిండి చూసి రావణుడైతే చాలా ఆనందపడతాడు. అయితే అప్పుడు రావణుని గురువు చెప్తారు, ఇది సంతోషించాల్సింది కాదు, ఇది ఋషిమునుల దగ్గర టార్చర్ పెట్టి నువ్వు రక్తానైతే తీసుకుంది ఉంది. ఇంకా రావణుడికి అయితే టెన్షన్ స్టార్ట్ అయ్యింది. అప్పుడు అతనికి గుర్తొస్తుంది, ఈ సాధు సంతుల ఒక మాట అయితే నిజమే జరిగిద్ది, వాళ్ళ శాపం అయితే నాకు ఉంది అని. అప్పుడు పగబట్టిన రావణుడు అయితే రాజా జనక మహారాజు గారి స్థానంలో అయితే జనక్పూర్లో రాజా జనక మహారాజు స్థానంలో అయితే ఇది పెట్టేయాలి, ఈ కుండని అయితే డిసైడ్ అవుతాడు. ఈ కుండ ఎక్కడైతే ఉంటాదో అక్కడ వర్షాలు పడవు, పాపాలే ఉంటాయి, పుణ్యం అసలు జరగదు అనేది అయితే అతను గ్రహిస్తాడు. ఆ కుండనైతే తెచ్చి రాజా జనక మహారాజు గారి ఒక రాజ్యంలో అయితే గుంత తవ్వి అయితే దాచిపెడతాడు. ఈ గుడి వెనకాల ఉంది, దాని పేరు సీతాకుండ. రావణుడు ఆ కుండని జనక మహారాజు ఒక ఇక్కడ దాచిపెడతాడు. అప్పటి నుంచి ఇంకా ఇక్కడ వర్షాలు పడ్డం ఆగిపోయి ఇక్కడ మొత్తం పాపాలే అని జరుగుతూ ఉంటాయి. ఆ రక్తంతో నిండిన కుండ ప్రభావం వల్ల, ఆ పాపం వల్ల ఇక్కడ వర్షాలు పడకపోయేసరికి ప్రజలందరూ బాగా టెన్షన్ అవుతారు. అంటే బాగా కంగారయ్యి వారు జనక మహారాజు దగ్గరికి వెళ్తారు. జనక మహారాజు దగ్గరికి వెళ్ళి ఆరాధిస్తారు, రాజా మాకు వర్షాలు పడట్లేవు, ఏమైనా చెయ్యండి అని. జనక మహారాజు గారు అయితే చింతిస్తూ ఇంకా పెద్ద పెద్ద జ్యోతిష్యులను ఋషిములను అయితే కలిసి అడుగుతారు, ఎందుకు మిథిలా రాజ్యంలో వర్షాలు పడట్లేవు అని. అయితే వాళ్ళ గురువు చెప్పినది ఏంటంటే జనక మహారాజుకి, నువ్వు నేగల్ని అయితే తవ్వితే వర్షాలు పడతాయని అయితే చెప్తారు. జనక మహారాజు ఆ ఋషులను అయితే అడుగుతాడు, నా రాజ్యం చాలా పెద్దది, నేను ఎక్కడ ఆ నేగల్ని తవ్వాలి అని అయితే అడుగుతారు. అయితే ఋషిమునులందరూ జనక మహారాజు గారికి చెప్తారు, పుణ్య అరణ్యంలో అయితే నువ్వు నేగల్ని అయితే దున్ను అని చెప్తారు. జనక మహారాజు గారు వారు చెప్పినట్టే పుణ్య అరణ్యంలో ఒక స్థానం నుంచి అయితే స్టార్ట్ పెడతారు. ఆ స్థానం వచ్చేసి అయితే శివుడి ఒక లింగాన్ని అయితే స్థాపించి దానికి హలేశ్వర్ మహాదేవ్ అంటారు. ఎక్కడైతే జనక మహారాజు గారు హలేశ్వర్ శివలింగాన్ని అయితే స్థాపన చేశారు, దానికి హలేశ్వర్ మహాదేవ్ అంటారు. అక్కడి నుంచి అయితే నేగలి దున్నుకుంటూ వస్తుంటే దున్నుకుంటూ ఇక్కడికైతే వస్తారు. ఎక్కడైతే సీతాదేవి ఇప్పుడు ఈ టెంపుల్ ఏదైతే కనిపిస్తుందో ఈ టెంపుల్ వెనకాల సీతాకుండ అయితే ఉంది. సో అక్కడి నుంచి దున్నుకుంటూ వస్తుంటే ఇక్కడ వచ్చి ఆ నేగలైతే ఒక కుండనైతే తట్టుకుంటుంది. అయితే ఆ కుండలోంచి ఆ కుండ పగిలి అందులోంచి 8 మంది పిల్లలైతే వస్తారు. అయితే జనక మహారాజు గారు శివుడిని ప్రార్థిస్తారు, శివుడా నాకైతే ఇంతమంది పిల్లల్ని అయితే పోషించేంత లేదు, ఇందులోంచి నాకు ఒక్కటైతే ఇవ్వండి అని అంటే జనక మహారాజు గారు శివుడిని వేడుకోగానే అందులోంచి 7 మంది చిన్నపిల్లలైతే భూమిలోకి వెళ్ళిపోతారు. అందులోంచి ఒక్కటి బంగారం లాగా మెరుస్తూ ఏడుచుకుంటూ పైకి వస్తుంది, తనే సీతాదేవి. ఆ చిన్న పాప భూమిలోంచి రాగానే ఋషిమునులు ఆ పాపనైతే తీసుకొని జనక మహారాజు గారి ఒడిలో ఇచ్చి తనకు పేరు పెడతారు
జానకి. అయితే ఇక్కడి నుంచి జనక మహారాజు గారు ఇక్కడి నుంచి 2 కిలోమీటర్లో అయితే ఊరిలో ఇంకో టెంపుల్ ఉంది. అక్కడ ఒక గుడిసెనైతే ఏర్పాటు చేస్తారు. సీతాదేవికి అక్కడికైతే తీసుకెళ్తారు. అక్కడ ఆ గుడిసెలో 6 రోజులు మాత్రం సీతాదేవికి అక్కడ ఉంచుతారనమాట. అక్కడి నుంచి ఎక్కడికి జనక్పూర్కి అయితే తీసుకెళ్తారు. సీతాదేవి గారు పుట్టంగానే ఈ ప్రదేశంలో అంతా 6 రోజులు కంటిన్యూగా వర్షం పడింది. అప్పటి నుంచి ఇక్కడ వర్షాలు నీళ్ళు అనేది అయితే తక్కువ లేదు. అయితే పూజారి గారికి నేను అడుగుతున్నది ఏంటంటే ఇక్కడ మిథిలా రాజ్యంలో అంటే నేపాల్ జనక్పూర్లో ఇంకా ఇక్కడ సీతామఢిలో ఇదంతా మిథిలా రాజ్యం కిందికి వస్తుంది. అయితే ఈ మిథిలా రాజ్యంలో అయితే శ్రీరామచంద్రుల వారికి అయితే తిడతారు. ఎందుకంటే ప్రేమతోటి బావమర్ది అని అయితే అలా తిడతారు. సో నేనైతే పూజారి గారికి అదే అడుగుతున్నాను. गाली तो हमको जो है देने आता है नहीं, आपके गाना में जब ऐसे भजन में होता है ना होता है, लेकिन गाली देने हमको नहीं आता है। गाली के बारे रुपया हम दिलाते हैं तो किसी को आना बहुत बात है। यहाँ तो रहने वाले हैं ना, सब बात ही एक भोला जी है भीतर। అయితే ఇప్పుడు మనకు రాముడి గురించి ఏదైతే మనము ఇట్లా వింటామో ఇది ఇక్కడ వినండి, దీని తర్వాత చెప్తాను, అవ్వ చెప్తాది. राम जी रही जइया मेथिला नागरिया में, राम जी रही जइया मेथिला नागरिया में, हमरा नागरिया में फुलवा के गछिया माला चढ़ायब दिन रात, राम जी रही जइया, राम जी रही जइया मेथिला नागरिया में, हमरा नागरिया में सखिया बहुत अच्छी, हमरा नागरिया में सखिया बहुत अच्छी, नित उठी सेवा करत यहाँ के, राम जी रही जइया मेथिला नागरिया में। जय भगवान। धन्यवाद। इसका मतलब बता सकते हो आप? इसका मतलब मने राम जी जब आयल थी तो हम सब कहली हैं सखी साहब, राम जी आप वही टम रहू, अहाँ अयोध्या ना जाऊ अपना गाँव, अब हमरे गांव में रहू जनकपुर में है, हमर सीतामढ़ी नगर है, यही गांव में हमार बेटी है जन्मल, यही टम रहू, यह भाव भेलै। यह भाव చూసారు కదా, ఇది ప్రేమతోటి రాముడికి ఇట్లానే మాట్లాడేవారు అనమాట. నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి. నేను ఏదైతే చెప్పా కదా, సీతమ్మ వారు పుట్టిన ప్రదేశం ఒకటి సీతాకుండం అయితే ఉందని, అదే ఈ కుండం సీతాకుండం. సో జనక మహారాజు గారు హలేశ్వర్ నుంచి అయితే నేగలి దున్నుకుంటూ వస్తుంటే ఇక్కడికైతే స్టాప్ అయ్యింది. సో ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు బీహార్లోని సీతామఢి అనే ప్లేస్లో అయితే ఉన్నాను. అయితే ఇక్కడ ఈ ప్లేస్ ఇక్కడే, అవును ఇదిగోండి, ఇక్కడ ఈ కోనేరు ఏదైతే కనిపిస్తుందో, ఇదిగో ఈ కోనేరు ఏదైతే కనిపిస్తుందో, సీతమ్మ వారు ఇక్కడే జనక మహారాజు గారికి దొరికారు. సో ఇక్కడే జనక మహారాజు గారికి సీతమ్మ వారు దొరికారు. సీతమ్మ వారి జన్మస్థానం ఇదే. రావణుడు అందరికీ ఇట్లాగే ఏదో ఒక రక్తం అనేది తెచ్చి ఇక్కడ కుండలో ఇక్కడ పెట్టినారు. ఇక్కడ పెట్టిన తర్వాత లైక్ నేను షార్ట్ కట్లో చెప్తున్నాను మొత్తం. అయితే పెట్టిన తర్వాత ఇక్కడ మొత్తం వర్షాలు ఆగిపోయినాయి. వర్షాలు ఆగిపోయినాక జనక మహారాజు గారు వచ్చి బంగారపు నేగలితోటి ఇట్లానే నేగలి దున్నుకుంటూ వస్తుంటే ఇక్కడ ఆ కుండకు తట్టుకొని కుండ పగిలిపోయింది అనమాట. కుండ పగిలిపోయి అందులోంచి 8 మంది పిల్లలైతే వచ్చినారు. అయితే జనక మహారాజు గారు ఇట్లానే శివుడిని వేడుకుంటే 7 కిందికి భూమిలోకి వెళ్ళిపోయి ఒక్కటి మాత్రమే ఏడ్చుకుంటూ పైకి వచ్చింది, తనే సీతమ్మ వారు. అయితే అక్కడ జనక మహారాజు గారు తనకు జానకి అని పేరు పెట్టారు. ఎందుకంటే జనకపూర్, జానకి అండ్ జనక మహారాజు తన పేరుతోటి రిలేటెడ్గా జానకి అని పెట్టినారు. అయితే ఇక్కడ పెట్టినాడు రావణుడు అంటే
అదంతా పాపంతో నిండిన రక్తము. అయితే ఆ పాపంతో నిండిన రక్తం అంతా తెచ్చి ఇక్కడ పెడితే ఇక్కడ వర్షాలు ఆగిపోయినాయి. వర్షాలు ఆగిపోయినాక జనక మహారాజు వచ్చినాడు. అయితే సీతమ్మ వారికి మళ్ళీ చూసారా సైకిల్ ఎట్లా ఉందో, ఈ సైకిల్ని మీరు అబ్జర్వ్ చేయండి. అయితే అప్పుడే ఋషిమునులు శాపం ఇచ్చినారు, నువ్వు ఏ రక్తంతో అయితే మమ్మల్ని టార్చర్ చేస్తున్నావు, ఏ రక్తం అయితే నువ్వు ఇక్కడ ఏ రక్తాన్ని అయితే తీసుకెళ్తున్నావు, అదే రక్తం నీకు నీ ప్రాణాన్ని తీసుకుంటుంది అని. అంటే సైకిల్ అదే రక్తంతో సీతమ్మ వారు పుట్టినారు. అదే ఈ ప్లేస్, సీతమ్మ వారు పుట్టిన ప్లేస్. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ మిథిలా రాజ్యం, ఇదంతా ఒకప్పుడు జనక మహారాజు రాజ్యం అంతా మిథిలా రాజ్యంగా పిలిచేవారు. ఒకప్పుడు ఇది మొత్తం అఖండ భారతంగా ఉండేది కాబట్టి మిథిలా రాజ్యం అని పిలిచేవారు. అయితే మిథిలా అనే ప్లేసెస్లో, మిథిలా రాజ్యంలో శ్రీరామచంద్రుల వారికి తిడతారు. అవును, తిడతారు. ఇక్కడ ఇప్పుడే ఇందాక అవ్వబాడిని చూడండి. అయితే దాని అర్థం ఏంటంటే, ఏ రామా నువ్వు మా పిల్లని చేసుకున్నావు కాబట్టి ఇక్కడే ఉండు, లేకపోతే ఇక్కడే ఉండి పని చేయు, అది ఇది అని ఇట్లా నార్మల్గా మనం ఇప్పుడు ఎట్లా అయితే మనం మన ఇంటికి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక అత్త అంట చూడు అట్లా పెళ్లి చేయి, ఇట్లా పని చేయి, అది ఇది అని. సో అట్లా ఇంకా ఇప్పుడు ఎట్లా చెప్పాలి, లైక్ బావమర్దులంతా కలిసి మనం ఎట్లా ఆడుకుంటాం, తిడతాము బావతోటి, ఏ బావ అని ఎట్లా అట్లా ప్రేమతోటి బావమర్ది. ఇంకా ఏమంటారు, సహేలి అంటారు కదా, లైక్ వాట్ వి సే దట్, మరదళ్ళు. మరదళ్ళు, మరదళ్ళ సరసాలు ఎట్లా ఉంటాయో సేమ్ అట్లాగే ఇక్కడ అట్లాగే తిడతారు ప్రేమతోటి. శ్రీరామచంద్రుల వారికి ప్రేమతోటి తిడతారు. ఇది మిథిలా రాజ్యంలోని సీతమ్మ వారి జన్మస్థానం. దీన్ని వెతుక్కుంటూ ఇక్కడి వరకు వచ్చాను. అయితే ఇక్కడ సీతమ్మ వారు పుట్టిన తర్వాత ఇక్కడ వర్షాలు అనేవి పడలేదు కదా, 6 రోజులు వర్షాలు పడ్డాయి. అప్పుడు ఇక్కడి నుంచి జానకిమాత టెంపుల్కి వెళ్ళాము టౌన్లో. ఆ టెంపుల్ అక్కడ మరి అంటే ఇక్కడ గుడిసె. అయితే ఆ గుడిసెలోకి తీసుకెళ్లారు రాజు. అప్పటి నుంచి సీత మరి అని అంటారు. దానికి సీతామణి నుంచి సీతామణి నుంచి సీతామణిగా పిలుస్తున్నారు. సో అయితే ఈ ప్లేస్కి రావాలంటే మీరు ఖచ్చితంగా బీహార్ రావాల్సిందే. బీహార్లోని సీతామణి అనే ఇది ఒక డిస్ట్రిక్ట్. సో ఇక్కడే మీకు ఇవన్నీ దొరుకుతాయి. సో దీనికి ప్రేమగా మీరు మిథిలా అని కూడా పిలవచ్చు. సీతాకుండులోంచి సీతమ్మ వారు పుట్టిన తర్వాత జనక మహారాజు గారు అయితే ఇక్కడ ఇప్పుడు మీరు ఏదైతే డ్రోన్ వ్యూలో టెంపుల్ ఇదంతా చూసినారో ఒకప్పుడు ఇక్కడ మరి అని ఉండేది. మరి అంటే గుడిసె బిహారీ భాషలో. అయితే ఇక్కడే జనక మహారాజు గారు సీతమ్మ వారికి 6 రోజులు మాత్రం ఇక్కడే పెట్టారు వర్షాలు పడుతున్నాయని. అయితే సీతమ్మ వారికి ఇదే ప్రదేశంలో సీత అనైతే పేరు పెట్టారు. ఎవరు అంటే నారద మహర్షి వారు. ఫస్ట్ జానకి అనైతే పేరుండే 6వ రోజు షష్ఠి రోజున నారద మహర్షి వారు ప్రత్యక్షమై జానకి అమ్మవారికి అయితే సీత అనైతే పేరు పెట్టారు నారద మహర్షి వారు. ఇక్కడైతే మీరు చూడొచ్చు జనక మహారాజు గారు బంగారు నేగలితోటైతే నేగలి దున్నుతున్నట్టయితే మీరు చూడొచ్చు. చాలా ప్రత్యక్షంగా సీతమ్మ వారు పుట్టినట్టు కూడా మీరు చూడొచ్చు. అక్కడ సీతమ్మ వారు దొరికినట్టు నాకైతే చాలా మంచిగా అనిపించింది. జై శ్రీరామ్, జై సియారామ్. నిజంగా చెప్తున్నా, మొత్తం ఇదిగోటి డీజే సెట్ మీద ఎక్కి ఇక్కడ నుంచి వీడియో తీసుకుంటున్నా. లిటరల్లీ చెప్తున్నా, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ జోష్ మాత్రం అల్టిమేట్. జై శ్రీరామ్.
ఇక్కడ చాలా అంటే చాలా బాగా ఎక్స్పీరియన్స్ నాకు ఈరోజు. నేను ఎక్స్పెక్ట్ చేయలేని అన్నీ ఇక్కడ. వావ్, నాకైతే ఇక్కడ నుంచి వెళ్తుంటే నాకు కళ్ళెంబ నీళ్ళు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఎందుకేమో అయోధ్య ఇంకా వీటికి నేను చాలా ఇట్లా అటాచ్మెంట్ పెరిగిపోయింది నాకు. సో ఇక్కడ నుంచి మ్యాప్ పెట్టేసుకుందాం, ఇంకా మ్యాప్ పెట్టుకొని వెళ్ళిపోదాం. అయితే ఇక్కడ నుంచి జనక్పూర్ వచ్చేసి నేపాల్లో అయితే ఉంది 55 కిలోమీటర్స్ వచ్చి చూపిస్తుంది. సీతామఢి నుంచి జనక్పూర్ నేపాల్ 55 కిలోమీటర్స్ మాత్రమే. ఇక్కడైతే ఒక చిన్న టీ బ్రేక్ అయితే తీసుకుందాము. టీ చాయ్ ఇండియాలో వేడి చాయ్ తాగుతున్నాను. మీకు ఇంకో సర్ప్రైజింగ్ చెప్పాలా, ఇదిగోండి ఇక్కడ రోడ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ రోడ్ వచ్చేసి, అరే ఫోకస్ కావట్లేదు, యా ఓకే ఫోకస్ అయితే కావట్లేదు. ఇక్కడ ఎదురుగా చెట్టు ఏదైతే కనిపిస్తుందో ఈ చెట్టు వచ్చేసి నేపాల్లో ఉంది. అండ్ ఈ రోడ్ ఇప్పుడు నేను ఏదైతే బండి ఇక్కడ ఆపినానో ఇది ఇండియా, అది నేపాల్. అంతే. ఇప్పుడు మనకు లైట్స్ ఏవైతే కనిపిస్తున్నాయి చూడండి, ఆ లైట్స్ అవన్నీ వచ్చేసి నేపాల్లోనే ఉన్నాయి. అంతేందుకు ఈ చెట్టు కూడా నేపాల్లోనే ఉంది, జస్ట్ ఈ రోడ్ మాత్రమే ఎండ్ అంతే. ఇంకా నేపాల్ పక్కన ఇండియాలో వేడి చాయ్. థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ ఇండియా. ఆ గేట్ దాటితే నేపాల్. సో ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు నేపాల్ అండ్ ఇండియా బార్డర్ లో అయితే ఉన్నాను. ఇండో నేపాల్ బార్డర్ లో ఇక్కడే ఇదిగోండి టెంట్ వేసుకున్నాను. ఇదిగోండి ఇక్కడ వెనకాల ఉంది చూడండి టెంట్. ఈ అన్ననే ఈరోజు నాకు భయ్యా కూడా ఇదిగోండి ఈ అన్ననే నాకు ఇక్కడ టెంట్ వేసుకో, ఇక్కడే ఉండు, నీకు ఏ ఇబ్బంది లేదు అని చెప్పినారు. అందుకోసమే నేను ఇక్కడనే టెంట్ వేసుకున్నాను. అండ్ ఇప్పుడు మాత్రం మార్నింగ్ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్ ఎవ్రీవన్, బాయ్ బాయ్, గుడ్ నైట్ ఎవ్రీవన్. జై హింద్, జై జవాన్, జై కిసాన్, జై శ్రీరామ్, బాయ్ బాయ్.